ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను, గురువుగారు మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నాం. మా కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లలు అంటే భార్య భర్త పిల్లలు మా మధ్యలో ఎప్పుడు ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి. మాకు ఇంట్లో కొంతమంది వాస్తు దోషం ఉందని, కొంతమంది రాహుకేతు దోషం ఉందని, కొంతమంది మీ మీద నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్తూ ఉన్నారు. మాకు అర్థం కావడం లేదు. మేము యంత్రాలు పెట్టుకున్నాము, అలాగే రకరకాల పదార్థాలని, రకరకాల హోమాలు చేయించాము, పూజలు చేయించాము, రాళ్ళు ఉంగరాలు పెట్టుకున్నాము, కానీ తగ్గడం లేదు. మాకు ఈ సమస్య నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు. ఈరోజు మీరు ఒక అద్భుతమైన, తేలికైన, పురాతనమైన తంత్రం చెప్తాను. మీ ఇంట్లో మీకు జాతకరీత్యా కానీ, మీ మీద దృష్టి దోషం ఉన్నా కానీ, నెగటివ్ ఎనర్జీ అంటే కొన్ని దోషాల వల్ల మనకి గాలి పీడ అంటుంటాం, వీటి వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. అది మన ఇంట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఎంత బాగా పూజ చేసినా, అది వ్యక్తిని మీద ఉన్నప్పుడు ఇంట్లో మన గోడల మధ్యలో నక్కి ఉంటుంది. అది మనకు కనిపించదు. ఆ ప్రభావం వల్ల కుటుంబ సభ్యులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు, మనశ్శాంతి ఉండదు. ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇది శనివారం నాడు చేయాలి. మీరు ఈ ధూపాన్ని వేయాలి. మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మీ కుటుంబంలో గొడవలు తగ్గుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే మగవారైనా ఆడవారైనా భర్తతోనూ భార్యతోనూ పిల్లలతో ఆనందంగా ఉంటారు. అంతకన్నా ఇంకేం కావాలి మనకి? భార్య పిల్లలతో ఆనందంగా ఉంటే ఆ కుటుంబంలో అన్ని సమస్యలకి సమాధానం దొరుకుతుంది. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు, నిర్భయంగా చేయవచ్చు. ఎటువంటి ఆహార నియమాలు కానీ ఏమీ లేవు, భయపడాల్సినట్టు ఏమీ లేదు. చాలా తేలికైంది, అద్భుతమైంది మన వంటగదిలో ఉండే పదార్థం. మనం ఈ ఉపాయాన్ని శనివారం నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత చేయాలి. 6కు ముందు మాత్రం పొరపాటు చేయమాకండి. 6 అంటే మీరు ఉండే ప్రదేశంలో 6 దాటిన తర్వాత చేయండి. 6 నుంచి 9 గంటల లోపు చేయండి. 9 తర్వాత కూడా చేయకూడదు. ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే 5 లవంగాలు. ఇలా 5 లవంగాలు తీసుకోండి. పువ్వు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఈ ఉపాయానికి 5 తీసుకోండి. 5 లవంగాలు తీసుకోండి, 5. అలాగే 2 పెద్ద యాలకులు. చాలామందికి అనుమానం ఉంటుంది, యాలకులు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా చాలామంది అంటుంటారు. అది మామూలు యాలకులు. పెద్ద యాలకులు మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటారు, పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. మీ దగ్గర ఉన్న పచారీ కొట్టుల్లో అడగండి, ఇస్తారు. అంటే మనం సామాన్లు కొంటూ ఉంటాం కదా, అక్కడ అడగండి. ఒకవేళ అక్కడ దొరకకపోతే మీకు ఆయుర్వేద షాపుల్లో అడగండి, పెద్ద యాలకులు అంటే ఇస్తారు. ఇవి 2 కావాలి. అలాగే కొంచెం కర్పూరం. మీరు ఈ ఉపాయానికి కర్పూరము వాడవచ్చు, పచ్చకర్పూరాన్ని కూడా వాడవచ్చు. అలాగే ఒక మట్టి మూకుడి కానీ లేదా ఒక మట్టి ప్రమిద కానీ తీసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఏదైనా మట్టి ప్రమిద పెద్దదే తీసుకోండి, లేదా మట్టి మూకుడి తీసుకోండి. దానిలో 5 లవంగాలు, 2 పెద్ద యాలకులు, కర్పూరం వేసి వెలిగించాలి. నేను చూపిస్తాను. ఇదిగోండి, నేను కర్పూరం వేశాను, అలాగే 5 లవంగాలు వేశాను. మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్లేట్లో పెట్టుకోండి. దీన్ని వెలిగించే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొంచెం మనం దీన్ని పట్టుకొని ఇల్లంతా చూపించాలి. చూపించడానికి ముందు ఏంటంటే, దీన్ని మనం ప్లేట్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. నేను చూపిస్తాను మీకు చూపించడం కోసం మాత్రం చేస్తున్నాను. నేను వెలిగించాను. దీన్ని మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ కదిలింది, మళ్ళీ వెలిగిస్తాను. నేనున్న ప్రదేశంలో ఇప్పుడు విపరీతమైన వానలు పడుతూ ఉంటాయి. అగ్గిపెట్టు కూడా మామూలు మెత్తగా అయిపోతుంటుంది. నేనున్నది కొంకన్ ఏరియా. దానివల్ల ఏంటంటే విపరీతమైన వాన, కంటిన్యూ వాన ఉంటూనే ఉంటుంది.
దానివల్ల ప్రతిదీ కూడా బట్టలు ఆరడం కష్టంగా ఉంటుంది, ప్రతిదీ కూడా చల్లగా అయిపోతుంది, అంత చిల్డ్గా ఉంటుంది. దానివల్ల అగ్గిపెట్టి కూడా చాలాసేపు వెలిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనం వెలిగించామో ఈ ప్రమిది కానీ మట్టి మూకిడి కానీ మీ ఇంట్లో అన్ని గదులు చూపించండి, ఇలా మొత్తం ధూపంలా చూపించండి. తర్వాత వెలిగించిన ఏదైతే మసి వస్తుంది కదా, ఈ మసిని మీరు ఏం చేస్తారంటే మీ షింక్లో కానీ, అంటే మరి వంటగదిలో ఉన్న షింక్లో కానీ, లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. ఈ ఉపాయాన్ని వరుసగా 7 శనివారాలు చేయండి. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతమైన పురాతనమైన తంత్రం. మనం డబ్బులు ఖర్చు పెట్టుకోలేని వారు, మేము ఇంట్లో ఎప్పుడు ఏదో బాధపడుతున్నాం అనేవారు ఈ చిన్న ప్రయోగాన్ని చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం 100% గ్యారంటీ వస్తుంది. ఇవి యాలకులు మాత్రం చిన్నవి వాడకూడదు, పెద్ద యాలకులు మాత్రమే వాడాలి, చిన్న యాలకులు వాడకూడదు, గుర్తుంచుకోండి. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.